హంపీలో మేము మొదటగా వచ్చిన టెంపుల్ పేరు విజయ్ విఠల్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ చూసారా చాలా దూరంలో ఉంది. మేమైతే నడుచుకుంటూ వచ్చాము. ఎందుకో కూడా చెప్తాను. అయితే ముందు ఈ టెంపుల్ ముందు ఈ రాళ్ళు చూసారా, ఇదంతా కూడా ఒక బజార్ అంటండి. విజయనగరం కాలంలో ఇవన్నీ కూడా ఒక బజార్ అంట. ఇక్కడ గుర్రాల అమ్మకాలు జరిగాయంట. ఇక్కడ ఎక్కడెక్కడనో నుంచి, చైనా నుంచి కానీ, పర్షియన్స్ నుంచి కానీ, అక్కడి నుంచి చాలా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ గుర్రాలు కొనుక్కొని వెళ్ళేవాళ్ళంట. గుర్రాల అమ్మకాలు అయితే జరిగాయంట. ఇది గుర్రాల బజార్ అంటారంట. దీని పేరు విఠల బజార్ అంటండి. అయితే ఇక్కడికి వెహికల్స్ ఎందుకు రావంటే, ఇక్కడ దాకా ఈ గుడి ఉంది చూసారా అండి. ఈ గుడి సగం రాయి, సగం పైనుంచి ఇటుక రాయితో కట్టారంటండి. వెహికల్స్ ఇక్కడ దాకా వచ్చి పార్క్ చేస్తుంటే ఆ రాయిగా ఉన్న టెంపుల్ చాలా వరకు క్రాక్స్ ఇస్తుందంట. అందుకే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు 1 కిలోమీటర్ అవతలకి పార్కింగ్ పెట్టేసి అక్కడి నుంచి వాళ్ళ ప్రైవేట్ వెహికల్స్లో ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది. ఇకపోతే గుడిలోకి వెళ్ళాలంటే మటుకి పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ టికెట్ తీసుకోవాలి. ఒక దగ్గర టికెట్ తీసుకుంటే సరిపోతుందండి. ఆ రోజు మొత్తం మీరు ఏది చూసినా కానీ సరే అదే టికెట్ సరిపోతాయి. హంపీలో ఉండే ప్రతి గుడి కూడా చాలా వాస్తుతో, విశాలంగా, ఎంతో అందంగా, ఎంతో ఆర్కిటెక్చరిక్గా ఉండిద్దండి. చూస్తానికి అసలు 2 కళ్ళు సరిపోవు. అయితే ఇప్పుడు మీరు చూపిస్తున్నాను చూసారా, ఇదేంటో నేను మీకు చెప్తాను. ఇదైతే మన భజన మండపం అంటండి. ఈ గుడికి ఈ మూలన ఉంది చూసారా, అదేమో వంటలు చేసే గదులంట. దాని పక్కనే ఉన్నవన్నీ కూడా ప్రసాదాలు పెట్టే ప్లేస్ అంటండి అది. అయితే మీరు 50 రూపీస్ మీద బొమ్మ చూసే ఉంటారు కదా, స్టోన్ చారియట్, అది ఇదేనండి. ఈ బొమ్మే అది. రాతి రథం. దీని ఎదురుగా నుంచి చాలామంది 50 రూపీస్ నోట్తో ఫోటోలు దిగుతున్నారు. మా దగ్గర అయితే 50 రూపీస్ నోట్ లేదు. మామూలుగా అయితే ఫోటో దిగాము. ఇంకోటి ఈ చెట్టు చూసారా, దీని పేరు వచ్చేసి దేవగన్నేరు చెట్టు అంటండి. ఇది ఈ చెట్టు యొక్క ఏజ్ 150 to 160 ఇయర్స్ ఉంటుందంటండి. దానికి ప్రూఫ్ 1856లో అలెగ్జాండర్ జాన్ గ్రిల్ అనే ఆయన దీని ముందుండి సెల్ఫీ దిగారంట. అప్పట్లో చిన్న చెట్టు ఇది. అయితే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆకులుంటే పూలు ఉండవు, పూలుంటే ఆకులు ఉండవంటండి. ఇప్పుడైతే చూడండి, చెట్టు మొత్తం చూస్తానికి ఎండిపోయిన దానిలాగా ఉంది, కానీ పూలు మటుకి నిండుగా ఉన్నాయి. చెట్టు నిండుగా పూలు ఉన్నాయి, కానీ ఒక్క ఆకు కూడా లేదు దీనికి. ఒక్క ఆకు కూడా లేదు. అదే ఈ చెట్టుకున్న ప్రత్యేకత అనమాట. చూస్తానికి మటుకి చాలా వెరైటీగా ఉంది. ఏదో కింద అతికించినట్టుగా ఉంది చూస్తుంటే, కానీ చాలా బాగుందండి. పూలు కూడా చాలా బాగున్నాయి, కానీ పూలు అన్నీ ఉన్నాయి, కానీ ఒక్క ఆకు కూడా లేదు నిజంగా. ఇలాంటి చెట్టు ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా చూసుంటే మీరు మన కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. అయితే గుడి విషయానికి వచ్చేటప్పటికైతే చాలా ప్రశాంతంగా, చాలా బాగుందండి. ఇలాంటి గుళ్ళు ఇప్పట్లో ఉంటే మటుకి అస్సలు మామూలుగా ఫేమస్ అయిపోవు. చాలా బాగుంది గుడి అయితే. ఇప్పటికీ విజయ విఠల్ టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా హంపీలో చూడాల్సినవి చాలా ఉన్నాయి. విరూపాక్ష టెంపుల్ కూడా ఉంది. అదైతే ఫుల్ వీడియో చేస్తాను, మీకు మ్యాక్సిమం ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ మీరు చూస్తుంది ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ ముందు వస్తాయి. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి.